కాదు, గూండాలు, పచ్చి గూండాలు. తెలుగుదేశం పార్టీ గూండాలు కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, లేదా ఆయన పుత్రరత్నం, లేదా ఆ పార్టీ ప్రోత్సహించిన ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ బ్యాచ్ కావచ్చు. గుంటూరులో ఏం చేశారనేది మొత్తం ప్రపంచమంతా చూసింది. అది చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఎక్కడైనా ఒక గుంపు చేరితే చెదరు చేసే పోలీసులు అక్కడ ఆ గుంపు చేరడమే కాకుండా రాళ్లతో పెట్టి తీరిగ్గా కొట్టుకుంటూ, గుణపాలు తెచ్చి పొడుస్తూ, పెట్రోల్ బాంబులు తెచ్చి వేస్తూ ఉంటే వాళ్ళకు రక్షణగా నిలబడి, అంబటి రాంబాబు ఇంటి దగ్గర గురించి చెప్తున్నా, దాన్ని ప్రశ్నించడానికో లేదా అంబటి రాంబాబు గారిని కలవడానికో వెళ్లాలని చూసిన వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఆ గూండాలు దాడి చేస్తుంటే వీళ్ళకే సర్ది చెప్పి, వద్దులే మీరు వీళ్ళతో ఎందుకు, వెళ్ళిపోండి అని పంపించేసి ఉన్నత పోలీసు అధికారులను కాంటాక్ట్ చేసి, అయ్యా ఏం జరుగుతుంది కొంచెం చూడండి, పొరపాటున ఏదైనా జరిగితే ప్రాణాలకే హాని ఉంది, మా నాయకుడి ప్రాణాలకు హాని. అక్కడ మైనారిటీ మహిళ, మా గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జి ఫాతిమా గారు కూడా ఉన్నారు. ఇలాగే వాళ్ళే కాకుండా మా పార్టీ నాయకులు ఉన్నారు. వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఇది ఉంది కాబట్టి మీరు కొంచెం చొరవ తీసుకొని నేను చెప్తామని మా నాయకులు ప్రయత్నం చేస్తే ఉన్నతాధికారులు ఒక్కరు దొరకకుండా ఫోన్ కాంటాక్ట్లో కూడా వ్యక్తిగతంగా కలుద్దామని పోతే ఎస్పీ వెళ్లిన వాళ్ళలో మాజీ హోంమంత్రి, మహిళా నాయకురాలు సుచరిత గారు కూడా ఉన్నారు. మా ప్రభుత్వ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన సుచరిత గారు కూడా ఉన్నారు. 40 నిమిషాల పాటు దర్శనం ఇవ్వకపోగా ఆఖరణ పోయి అడిషనల్ ఎస్పీని కలవమని వాళ్ళు చెప్పి రోడ్డు మీద నిలబెట్టి, లోపలికి ఏదో వచ్చి వెయిటింగ్ ఇది కూడా కాదు, గేట్ లోపలికి రానియకుండా నిలబెట్టి 40 నిమిషాల తర్వాత అడిషనల్ ఎస్పీకి పంపించి 10:30కు అంబటి రాంబాబు అక్కడి వాళ్ళకే ఓపిక నశించినది. ఎంతసేపు మనం భజన చేస్తా, ఈ రాళ్లతో కొడతా కూర్చుంటాము, లేకుంటే వీళ్ళను ఇది ఇస్తా కూర్చుంటాము అనుకున్నారు. ఎందుకో తెలియదు కానీ ఇంకా చాలా అనుకున్నట్టున్నారు. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు పోలీస్ అధికారులకు మళ్ళీ వాళ్ళ ఫోన్లకు ప్రాణం వస్తుంది, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. రాంబాబును ఎవరైతే విక్టిమో ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. సరే, ఆయనకు రిమాండ్ కూడా వేసేశారు. అది జరిగి నిన్న మేమందరం అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళి ఏం జరిగింది అని చూసి, ఏమి ఇంత ఘోరం జరిగింది, అందరూ రెసిడెన్షియల్, అది ఎవరికైనా జరగచ్చు రేపు. బహుశా వీధి అంతా అందులో టీడీపీ వాళ్ళు కూడా ఉండొచ్చు, ఆ ఇళ్ల పక్కన వాళ్ళు ఇంకొకరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండొచ్చు, టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, లేదా ఏమి రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు ఉండొచ్చు, ఎవరు అభిమానులు కాని వాళ్ళు ఉండొచ్చు. అక్కడే ఒక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఆఫీసు, అక్కడ అంతా పెట్టుకున్న దగ్గర ఒక సెక్యూర్డ్ ప్లేస్గా ఉండాల్సిన దగ్గర 5:30 గంట పాటు పోలీసుల సమక్షంలో, పోలీసుల ఆధ్వర్యంలో అధికార పార్టీ గుండాలు రెచ్చిపోయి అటాక్ చేసి ఇది జరగడం అనేది బహుశా చరిత్రలో ఎక్కడా విని ఉండం. ఇవన్నీ వీడియోలు తీస్తున్నట్టు కూడా తెలుసు. బహుశా వాళ్లే తీసి ప్రచారంలోకి తెచ్చినా కూడా, అంటే ఒక మెసేజ్ పంపాలనుకున్నట్టున్నారు. మేము అనుకుంటే ఏదైనా చేయగలమని దానికి తగినట్టు బిహేవ్ చేసినట్టున్నారు. అది జరిగింది. నిన్న మేము మధ్యాహ్నం వెళ్ళి వచ్చేసాక సాయంత్రం ఇక్కడ మనం ఇప్పుడు కూర్చున్న దగ్గర 5:30 ప్రాంతంలో మేము వచ్చి ఎట్లా దీన్ని లీగల్గా ఇచ్చేయాలి, వీళ్ళ దీన్ని పోలీసులు అడిగితే కేసు బుక్ చేయట్లే, ఉల్టా మన మీదే కేసులు పెడుతున్నారు. పైగా మేము పరామర్శించడానికి వెళ్తే మాకు ఆటంకాలు పెట్టారు. ఎవరిని మా నాయకుడి ఇంటికి మేము వెళ్తుంటే దానికి అడ్డంకులు క్రియేట్ చేశారు. లోపలికి వెళ్ళడానికి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వెళ్లాల్సి వచ్చింది. ఈ ప్రత్యర్థులు ఎదుట అటువైపు నుంచి అటాక్ చేసినప్పుడు ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు ఆ రోజేమో వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తారు. మా నాయకుడి ఇంటికి పరామర్శిద్దామని మేము వెళ్దామంటే మాకేమో అడ్డంకులు క్రియేట్ చేస్తారు. ఇది మర్చిపోకముందే నిన్న సాయంత్రం జోగి రమేష్ గారి వీళ్ళు ఇక్కడ, ఇది కూడా మీ అందరికీ తెలుసు. ఇంట్లో అందరూ ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఆయన కోర్టు పని మీద వెళ్ళారు, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. వచ్చింది ఒక పథకం ప్రకారము ప్లాన్డ్గా జరిగింది అనడానికి కావాల్సిన వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, మనుషులు కూడా గుర్తుపట్టచ్చు. కొంతమందిని ఇక్కడికి వచ్చిన మన నాయకులు చాలామంది వీళ్ళు గుర్తుపడతారు,
అందులో 2 రకాల వాళ్ళు కనపడుతున్నారు. ఒకరు టీడీపీ దీనివైపు కార్యకర్తల పేరుతో కొంతమంది, తర్వాత రౌడీ షీటర్లో రకరకాల యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఎవరనేది కూడా మెల్లగా బయటకు వస్తుంది, తీస్తాం పార్టీ కూడా. వీళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి నేను చేసింది ఏంటంటే పోలీసుల ఆధ్వర్యంలో పోలీసులు చూస్తుండగా ఓ పోలీసు కూడా కింద పడినట్టున్నాడు వాళ్ళు తోస్తే, కింది నుంచి పెట్రోల్ బాంబులు